సంఘం ఇన్ఛార్జ్గా కొప్పులను నియమించిన కేటీఆర్ ఇకపై సంఘం కార్యకలాపాలన్నీ పార్టీకి అనుబంధంగానే జరగాలంటూ ఆదేశాలు. 10 ఏళ్లుగా గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న కవిత. తెలంగాణ బొగ్గు గనిక కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అంటే ఈ గోదావరికి సంబంధించినటువంటి వార్త, సింగరేణికి సంబంధించినటువంటి వార్త. సో టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కేటీఆర్ నియమించారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలో జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆ సంఘం బీఆర్ఎస్కు అనుబంధంగానే పనిచేయాలని కేటీఆర్ ఆదేశించారు. సంఘం ఏ కార్యక్రమం చేసినా పార్టీకి అనుబంధంగా చేయాలంటూ స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే టీబీజీకేఎస్కు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తప్పించినట్లు తెలుస్తున్నది. సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ ఆదేశించినట్లు టీబీజీకేఎస్ వర్గాలు చెప్తున్నాయి. కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై సేవ్ సింగరేణి పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు సంఘం ఎన్నికలను సెప్టెంబర్లో నిర్వహించే అంశంపైన సమావేశంలో చర్చకు వచ్చినట్టు చెప్తున్నారు. సంఘం ఎన్నికలు జరిగి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త కార్యవర్గం ఎన్నికల త్వరలోనే ఏ నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా సమాచారం. ఇక టీబీజీకేఎస్తో కవితకు 10 ఏళ్ల అనుబంధం. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 నుంచి టీబీజీకేఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలుగా కవిత వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో పార్టీకి యూనియన్కు మధ్య కవిత అనుసంధానకర్తగా ఉంటూ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత టీబీజీకేఎస్ కీలక నేతలు రాజీనామా చేయడంతో 2023 డిసెంబర్లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ సంఘం పోటీ చేయలేదు. దీంతో కవిత యూనియన్ కార్యకలాపాలకు కాస్త దూరమయ్యారు. ఈలోగా బీఆర్ఎస్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కవిత తన సొంత సైన్యాన్ని పెంచుకోవడంతో భాగంగా తెలంగాణ జాగృతికి అనుబంధంగా సింగరేణి జాగృతి పేరుతో కమిటీలను వేసి సింగరేణిలో కార్యకలాపాలకు పిలుపునిచ్చారంటూ వార్త కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి 10 ఏళ్ళు అధ్యక్షురాలుగా 10 ఏళ్ళుగా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కల్వకుట్ల కవితకను మరి ఈ టీబీజేకేఎస్లో నుంచి తొలగించి కొప్పులను పెట్టిరంటేనే మీకు అర్థమవుతున్నది. రేపు అక్కను పార్టీలో నుంచి కూడా పక్కన పెట్టే ఛాన్స్ కనబడుతున్నది. మరి ఆట సురువైందని చెప్పేసి నాకు తెలుస్తుంది. మొన్నటిదాకా చూసినాం బీఆర్ఎస్లో కీలకంగా వివరించినటువంటి కల్వకుంట్ల కవితక్క ఎప్పుడైతే జైలుకు పోయి వచ్చిందో, ఎప్పుడైతే నాన్నకు లేఖ రాసిందో, ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసిందో అప్పటి నుంచి మెల్లగా దూరం పెడుతున్నారు. కూరలో కరివేపాకును పక్కకు పెట్టినట్టు కల్వకుంట్ల కవితక్కను పక్కన పెడుతున్నారు. అంతేనానే సాయి? కూరలో తినేటప్పుడు కరివేపాకును పక్కన పెడతాం, అంతా అయిపోయినాక తింటే తిందాం, లేకపోతే లేదు పారేద్దామని. సో కల్వకుంట్ల కవితక్కను కూడా ఎప్పుడైతే జైలుకు పోయి వచ్చిరో, ఎప్పుడైతే నాయనకు లేఖ రాసిందో, ఎప్పుడైతే జాగృతి జెండాను సపరేట్గా పెట్టి మరి జైగొట్టించుకుంటున్నదో అప్పటి నుంచి కూరలో కరివేపాకు లెక్క కల్వకుంట్ల కవితక్కను బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ పక్కన పెట్టినట్టు అర్థమైంది. ఇక దానికి కొంత ఆయుధం పోసినట్టుగా, అంటే కొంత దానికి బలం చేకూర్చే విధంగా ఈ టీబీజీకేఎస్లో కవితను పక్కన పెట్టుడు, 10 ఏళ్ళు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమెను పక్కన పెట్టి కొప్పులను నియమించడం అంటే ఇక అక్కకు చెక్ పెట్టినట్టే. పార్టీ నుంచి పక్కకు పంపించే ఆలోచనలో ఉన్నట్టు క్లియర్గా బల్ల గుద్ది చెప్పొచ్చు అక్క బయటికి పోతుందని. లేకపోతే మొన్న ఒక ఆయన అక్క మీద చేసిన కామెంట్స్కు నాయన స్పందించలే, అన్న స్పందించలే, బావ స్పందించలే, మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు స్పందించలే. ఒక మధుసూదనాచారి తప్ప ఎవరు స్పందించలే. అక్కనేమో సంబరాలు చేసుకుంటుంది, అక్కోళ్ళ పార్టీ వాళ్ళేమో మరి బాధపడతారు. ఇది అక్కడ ఇది ద్వంద్వ వైఖరి కనబడుతున్నది. పౌర్ణమి అమావాస్యను ఒకేసారి చూసినట్టు అనిపిస్తున్నది. రూపాయికి బొమ్మ బొలుసును చూసినట్టుగా అనిపిస్తున్నది. అక్కేమో సంబరం అంటే అన్నేమో సంబరాలు గింబరాలు ఏం లేవు, అన్యాయం జరుగుతుంది అంటున్నది. సో ఒక్క స్టాండ్ మీద లేరు. చెల్లని రూపాయి లెక్క కల్వకుంట్ల కవితక్క ప్రవర్తన ఉన్నదని చెప్పేసి క్లియర్గా తెలుస్తున్నది. రూపాయికి బొమ్మ బొలుసు 2 ఉంటేనే రూపాయి చెల్తుంది. బొమ్మ లేకున్నా బొలుసు లేకున్నా రూపాయి చెల్లదు. నేను మొన్న కూడా చెప్పిన. సో వాళ్ళ పరిస్థితి కూడా అట్లే అయింది. నాణ్యానికి బొమ్మ బొలుసు లెక్క ఉండే కేటీఆర్ కవితలు మరి ఎందుకు ఇట్లా వివరిస్తారో అర్థమవుతలేదు. ఇద్దరిది ఒక స్టాండ్ ఎందుకు ఉంటలేదు అర్థమవుతలేదు. సో ఈ లెక్కను చూస్తే అక్క బయటకు పోతున్నది. అక్కకు చెక్ పెట్టిర్రు. కల్వకుంట్ల కవితక్క కథ బీఆర్ఎస్ పార్టీలో ముగిసిపోయింది అనేది ఇక్కడ అర్థమవుతున్నది. రైట్.
ఇక నిజాం నిర్భయంగా చెప్తే మళ్ళీ దాడులు చేస్తారు, ఇదో బాధ ఉన్నది. సో ఇంకేం కనబడుతున్నాయి మనకు ఇక్కడ కనబడుతున్నది కదా.